44 ఏళ్లలో అనేక సంక్షోభాలు, ఆటుపోట్లు ఎదుర్కొని తెలుగుదేశం పార్టీ నిలబడిందంటే అది ఎన్టీఆర్ ఇచ్చిన స్ఫూర్తేనని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి అన్నారు. అనంతపురం నగరంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పూల నాగరాజు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, వందల సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్ట్స్ కళాశాల, జడ్పీ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఎన్టీఆర్ అనే పేరు తెలుగు జాతి ఉన్నంత వరకు వినిపిస్తూనే ఉంటుందన్నారు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యతను కల్పిస్తూ దేశంలో అనేక మార్పులకు, సంక్షేమాలకు శ్రీకారం చుట్టిన నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఇప్పుడు అదే బాటలో వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కోటి సభ్యత్వాల పార్టీగా మార్చారన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో నారా లోకేష్ నాయకత్వంలో తెలుగు ప్రజల కోసం పనిచేస్తామని వారు స్పష్టం చేశారు. ఘనంగా ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించడం జరుగుతాం. కరువు సీమకు కృష్ణా జలాలు తీసుకొచ్చిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు. ఏదైతే ఆ రోజు 1983లో మద్రాసు రాష్ట్రానికి తాగునీరు లేదంటే దాని ద్వారా రాయలసీమలో తెలుగంగ ప్రాజెక్టు తీసుకొని వచ్చారు. అంద్రీనివా ప్రాజెక్టు, గాలేరు నగరి ప్రాజెక్టు. అదేవిధంగా ఆ రోజు విద్యుత్ శక్తి కొరత ఉన్న సందర్భంలో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టును కడప జిల్లాలో కూడా ఏర్పాటు చేసి రాయలసీమ అంతా కూడా కృష్ణా జలాలు తీసుకొని వచ్చి రాయలసీమ వాసుల రైతాంగానికి కానీ తాగునీరు, సాగునీరు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఆ 44 సంవత్సరాల పార్టీ ప్రస్థానంలో 30 సంవత్సరాలుగా సంక్షేమాన్ని, అభివృద్ధిని కంటిన్యూ చేస్తూ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రం కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం పనిచేస్తూ ఉన్నాడు. అదేవిధంగా భవిష్యత్తు కోసం యువనేత నారా లోకేష్ గారు ఈరోజు ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షిస్తూ యువతకు భరోసా ఇస్తూ ఉద్యోగ కల్పనకు కృషి చేస్తున్న నాయకుడు. 3 తరాలుగా ఈ రాష్ట్రం కోసం ఏదైతే ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఏ క్షణంలో తెలుగుదేశం పార్టీని అనౌన్స్ చేశాడో కానీ 44 సంవత్సరాల్లో 16 + 6 23 సంవత్సరాలు దాదాపు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా నిత్యం ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పోరాడుతూ ఉంది, పనిచేస్తూ ఉంది. ఈరోజు ఈ మహానాడు సందర్భంగా అన్న ఎన్టీఆర్ గారికి 103వ జయంతి సందర్భంగా ఘనంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతాం. పార్టీ పెట్టిన 9 నెలల కాలంలోనే ప్రభుత్వం స్థాపించి ఈరోజు అనేకమైన సంక్షోభాలు వచ్చిన, అనేకమైన ఇబ్బందులు పడిన, అనేకమైన ఇబ్బందులు పెట్టినా కానీ తెలుగుదేశం పార్టీ ఏర్పడిన 44 ఏళ్ళు అయినా కానీ ఈరోజు కోటి సభ్యత్వాలు ఉన్నాయంటే అది కేవలం అన్న నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీ ఘనతే అని చెప్పేసి తెలియజేసుకున్నాం. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో దుర్మార్గపు పాలన కొనసాగించారు. కనీసం ఎక్కడే కానీ స్త్రీలకు రక్షణ లేదు, మానభంగాలు జరిగాయి, హత్యలు జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై 1 కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ట్రాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.